2025 సంక్రాంతికి జై హనుమాన్ మూవీని రిలీజ్ చేస్తా అని ప్రశాంత్ వర్మ అయితే అప్పట్లో చెప్పిండు. 2025 సంక్రాంతి వరకు జై హనుమాన్ అంటే హనుమాన్ మూవీ పార్ట్ 2 విడుదల చేస్తా అని అప్పట్లో ప్రశాంత్ వర్మ అయితే చెప్పిండు. కానీ ఇంతవరకు సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాదు. జై హనుమాన్ సినిమాని పక్కకు పెట్టి ఇంకొక 2 సినిమాలు అయితే అనౌన్స్ చేసి అవి కూడా అటుకి నిర్మాతల దగ్గర మన ప్రశాంత్ వర్మ మూవీ చేస్తా అని చెప్పేసి కోట్ల కొద్ది అడ్వాన్స్ తీసుకున్నాడట. కానీ ఇంతవరకు సరైన అప్డేట్స్ అయితే లేవంట. హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా అయితే మిరాయి సినిమా తీసిండు, హిట్ కొట్టిండు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఇంతవరకు మెగాఫోన్ పట్టుకోలేదు, లైట్స్ కెమెరా యాక్షన్ అని కూడా చెప్పలేదు. 2025 సంక్రాంతికి సినిమా అయితే రిలీజ్ కాలేదు. జై హనుమాన్ కూడా జై హనుమాన్ సినిమాని పక్క పెట్టి వెళ్ళి రణవీర్ సింగ్ డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు. ఆ సినిమా ఆగిపోయింది. నందమూరి మోక్షజ్ఞను ఆయన డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు. దాని గురించి ఇంతవరకు అప్డేట్స్ లేవు. తర్వాత డివివి గారి కొడుకుతోని అధీరా అని ఒక సినిమా అయితే అనౌన్స్ చేసిండు, సూపర్ హీరో మూవీ. దాని గురించి కూడా ఇంతవరకు అయితే అప్డేట్స్ అయితే లేవు. ఇన్ని సినిమాలు ఆగిపోయినాయి కాబట్టి తప్పు అవతలది కాదు, ప్రశాంత్ వర్మ దగ్గరనే ఉన్నది అని చెప్పేసి చాలా మంది ప్రొడ్యూసర్లు అయితే అనుకుంటున్నారట. ఎవరు కథ చెప్పినా వినే మన డార్లింగ్ ప్రభాస్ ప్రశాంత్ వర్మ కూడా కథ ఎప్పుడుతోనే విన్నాడట. ఆ కథ మన డార్లింగ్ ప్రభాస్ ఓకే అన్నడో లేదో, బట్ ప్రభాస్ ఇంకా ప్రశాంత్ వర్మ సినిమా చేయబోతున్నారని ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. కానీ ప్రభాస్ గారి చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. అవన్నీ అయిపోయేదాకా డేట్స్ ఇవ్వద్దు, ఎలాంటి అనౌన్స్మెంట్లు ఏదని ప్రభాస్ అయితే అనుకుంటున్నారట. ప్రభాస్ ఇప్పుడప్పుడే మూవీ డేట్స్ ఇవ్వడం తెలిసినా కూడా ప్రశాంత్ వర్మ ప్రభాస్ ఎంబడి పడుతున్నాడట, సినిమా చేద్దాం అని. ఈ విధంగా అయితే బయట టాక్ నడుస్తుంది. సప్పుడేక హనుమాన్ 2 సినిమా తీసుకోక ఇటో గంతు అటో గంతు వేసిండు మన ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో 20 స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయి. మొదటి దశలో 6 సినిమాలు విడుదల చేస్తా అని అప్పట్లో అయితే ఆయన అన్నాడు. ఈ పీబీసీయు ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనుకుంటా ఆయన డైరెక్షన్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ప్రొడ్యూసర్లు అయితే కోపడుతున్నారట. ప్రశాంత్ వర్మ వల్ల కోపంగా ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నారని ఒక టాక్ అయితే సినిమా ఇండస్ట్రీలో నడుస్తుంది. ఆ మధ్యలో మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో కూడా ప్రశాంత్ వర్మ మీద బాగా ట్రోల్స్ వచ్చినాయి. కొద్దిసేపు రణవీర్ సింగ్ తో సినిమా అంటావు, కొద్దిసేపు మోక్షజ్ఞతో సినిమా అంటావు, కొద్దిసేపు డివి కొడుకు గారితో సినిమా అంటావు, ఇంకో పక్క ప్రభాస్ తో సినిమా అంటావు, అసలు ఏం చేస్తున్నావు అన్నా అని చెప్పేసి ఆ మధ్యలో ట్రోల్స్ అయితే వచ్చినాయి సోషల్ మీడియాలో. ప్రశాంత్ వర్మ గారు సినిమాటిక్ యూనివర్స్ మీద ఫోకస్ పక్క పెట్టి ఆయన సెల్ఫ్ డైరెక్షన్ మీద ఫోకస్ చేస్తే బాగుంటది. ఎందుకంటే సినిమాటిక్ యూనివర్స్ చేయొచ్చు తెలుగులో కూడా, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లెక్క, డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్ లెక్క. కాకపోతే ఏంటంటే దానికి ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ ఉండాలి. ఒక వ్యక్తిగతంగా ఆయన చేయడం అనేది మేబీ పాసిబుల్ అవుతుంది కావచ్చు, కానీ ఒక్కడే అంత భారాన్ని మీదేసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రశాంత్ వర్మ గారికి ఒక హిట్ అయితే ఉంది హనుమాన్, మంచి కమర్షియల్ హిట్ అయితే ఉంది కదా. హనుమాన్ 2 కోసం అయితే జనాలు వెయిట్ చేస్తున్నారు. సో ఆ సినిమా తీస్తే అయితే బాగుంటది. బట్ ఇవన్నీ పక్క పెట్టి సినిమాటిక్ యూనివర్స్ అని ఇన్ని మూవీస్ ని హ్యాండిల్ చేయడం ఆయనకి ఇబ్బంది అవుతుందేమో. సో అదన్నమాట ప్రశాంత్ వర్మ గారు సినిమాటిక్ యూనివర్స్ అంటూ టైం వేస్ట్ చేయకుండా ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న మూవీస్ ని కంప్లీట్ చేసేసి తెలుగు ప్రజల్ని మంచిగా ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం.